స్టేజ్ ఎక్కేటప్పుడు ఇదిగో ఇలా అంటే నీకు ఇంత రేట్ ఇస్తాను చెప్పింది ఎడిటింగ్ చేస్తానంటే చాలు. ఎందుకు స్టార్ట్ చేసావు ఈ కెరీర్? కొంచెం పాపులారిటీ అండ్ అందరికీ కింద నుంచి ఏది ఉంటే అది తీసుకొని విసిరేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివన్నీ పట్టించుకొని యాక్టింగ్ ఫీల్డ్కి ఎందుకు రాలేదు? కమిట్మెంట్స్ అడుగుతారు. అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేది నా ఫీల్. నేను వాష్రూమ్లోకి వచ్చాను, డోర్స్ అన్ని లాక్ చేశారు, కమిట్మెంట్ అడుగుతున్నారు. మీరు ఒక్కొక్క ఈవెంట్కి ఎంత తీసుకుంటారు పేమెంట్? ఎందుకు అంత ఇష్టం ఎందుకు ప్రవాసానికి? స్మైల్ హైట్ 6 lakhs. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు K1 స్టూడియోస్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే రియో హనీ అనేది నిక్ నేమ్, మల్లిక రియల్ నేమ్. డిగ్రీ చదువుకుంటూ డిస్కంటిన్యూ చేసి ఈ స్టేజ్ డాన్సర్ సైడ్కి అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు తననే అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు స్టార్ట్ చేసావు ఈ కెరీర్ డాన్సర్గా? అంటే డాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే. అంటే డ్యాన్స్ అంటే ఇష్టం ఓకే, కానీ ఎడ్యుకేషన్ డిగ్రీ కూడా డిస్కంటిన్యూ చేసి అసలు ఎందుకు రావాల్సి వచ్చింది ఫీల్డ్కి? ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, అంతే. స్టేజ్ డాన్సర్గా వెళ్ళావు అంటే ఆల్మోస్ట్ ఎన్నో మనం ఎదుర్కోవాలి. అవును, ఒక ఆడపిల్లగా అంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అవసరం అనిపించిందా ఈ ఫీల్డ్? సమ్ టైమ్స్ చేయకూడదు, వద్దు, మానేయాలి అనిపించింది. తర్వాత ఓకే, ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో టైం స్పెండ్ చేయటం. అంటే చిన్నప్పటి నుంచి ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇంట్లో అనమాట. పేరెంట్స్కి సింగిల్ డాటర్, సో ఫ్రెండ్స్తో కొంచెం టైం పాస్ అవుతుంది అలా ఇలా అట్లా అనుకునేదాన్ని. అందుకని అది ఓకే అనిపించేది. అండ్ సమ్ టైమ్స్ కామెంట్స్ వచ్చినప్పుడు అలా ఇలా వచ్చినప్పుడు చేయొద్దు, మానేద్దాం. చాలా నెగిటివ్ కామెంట్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్లకి స్టేజ్ మీదకి ఎక్కుతున్న దగ్గర నుంచి మీరు స్టేజ్ మీద డ్యాన్స్ ఆడుతున్నారు అంటే వన్స్ దిగిన దాకా ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది కింద నుంచి ఏది ఉంటే అది తీసుకొని విసిరేస్తూ ఉంటారు. అసలు ఎందుకురా బాబు ఈ ఫీల్డ్కి వచ్చాను అని అనిపించిందా ఎప్పుడైనా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, బట్ ఓకే. అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరో 100లో 90% అలా ఉండొచ్చు, అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఒక 10% మాత్రమే అట్లా ఉంటారు అని అందరినీ తప్పు అనొద్దు కదా. స్టేజ్ ఎక్కేటప్పుడు ఇదిగో ఇలా అంటే నీకు ఇంత రేట్ ఇస్తాను, ఇంత అమౌంట్ ఇస్తాను, ఐ మీన్ నాతో స్పెండ్ చేస్తావా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే అలాంటిది ఏం చేస్తారు మీరు? ఆ సిచ్యువేషన్ ఏం చేస్తాను, ఆ మూమెంట్ని బట్టి, ఐ డోంట్ నో, అంతే. చేయాల్సి వస్తే తెలీదు. అంటే ఇప్పుడు దాకా అయితే ఫేస్ చేయలేదు చెప్తున్నారు నిజంగా. అంటే ప్రతి ఒక్క డాన్సర్ కి ఇది ఒక కామెంట్ అనేది ఉండిపోతుంది, ఇలా స్టేజ్ ఎక్కేటప్పుడు మమ్మల్ని ఇలా అడుగుతారు అనేది. ప్రతి ఒక్క నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను, కానీ చాలా మందిని చెప్పిన మాట ఫస్ట్ మాట అదే, ఇంత ఇస్తాము వస్తారా అంటే. నువ్వు ఆల్మోస్ట్ 6-7 years అయినా కానీ ఇప్పుడు దాకా నీకు ఆ క్వశ్చన్ రాలేదు అంటే అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేది నా ఫీల్. సీరియస్లీ నేనైతే ఎప్పుడు వినలేదు. అండ్ అంటే మిగతా వాళ్ళని అని ఉండొచ్చు, నాకైతే ఎవరు అట్లాంటిది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివన్నీ పట్టించుకొని అట్లా మైండ్లో పెట్టుకునేది అయితే ఈ ఫీల్డ్కి ముందుకు వెళ్ళలేం. అంటే రోడ్ల మీదకి వెళ్ళి ఇలా స్టేజ్లు ఎక్కుతూ డ్యాన్స్ చేయడం నీకు అవసరమా అనేది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అయ్యో ఎందుకు వచ్చాము అనిపిస్తుంది, బట్ నేనైతే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయలేదు. నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోగలను, అండ్ మా మమ్మీకి ఫస్ట్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మా మమ్మీకి చెప్పుకుంటాను నేను. మమ్మీ ఏదైనా సపోర్ట్ చేస్తారు, అండ్ ఇట్లా కాదు అలా చెయ్యి, ఇలా కాదు ఇలా ఉండు, ఇలా ప్రతిదీ చెప్తూ ఉంటారు, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు. సో నేను అందుకని అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఫేస్ చేసి ఉండను. నలుగురు చెప్పేది వినొద్దు అని చెప్తారు ఫస్ట్ అయితే. ఫస్ట్ నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి అని చెప్తారు, అంతే. తప్పు అయితే తప్పు అని చెప్తారు, రైట్ అయితే రైట్ అని చెప్తారు. ఫస్ట్ నేను చెప్పాల్సిందల్లా ఫ్యామిలీకి, అంతే. ఇంకా బయట పర్సన్స్తో నాకు అవసరం లేదు. ఏదైనా కావాలి అంటే 5 నిమిషాల్లో ఇప్పించకపోతే ఎందుకు టార్చర్ చూపిస్తావంట, టార్చర్ చూపించడము, లేకపోతే మంచాల కిందకి వెళ్ళి దాక్కోవడం ఇప్పటికీ ఉందా అది? ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉంది. నచ్చింది కావాలి కదా, అప్పుడు మనం కొనుక్కోవడానికి మనీ ఉండవు, సో టార్చర్ చేయాల్సిందే. కానీ అంటే అవి నిజంగా ఏడవటం కాదు, డూప్లికేట్. అలాగా సైలెంట్గా మంచం కిందకి వెళ్ళి ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తే వాళ్ళే ఇప్పించేస్తారు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? ప్రభాస్. అవును, ప్రభాస్ తో సిస్టర్ క్యారెక్టర్ వస్తే చేస్తావా? చేయను సిస్టర్ క్యారెక్టరే కదా అది, జస్ట్ లేదు, నా మనసు ఒప్పుకోదు. ఎందుకు అంత ఇష్టం? ఎందుకు ప్రభాస్ అంటే? ఏముంది ప్రభాస్ లో? స్మైల్, హైట్,
6 మ్యాక్స్. ఇంకా తన క్యారెక్టర్లో కూడా చాలా మంచివారని టాక్. డాన్సర్గా అంటే డాన్సింగ్ అంటే ఇష్టం అన్నావు, యాక్టింగ్ ఫీల్డ్కి ఎందుకు రాలేదు? ఆపర్చునిటీ వస్తే వస్తాం. ఆపర్చునిటీ అంటే డైరెక్ట్గా నీ ఇంట్లోకి వచ్చి పిలుస్తారా, లేకపోతే నువ్వు ట్రై చేయాలా? ఫస్ట్ ట్రై చేయాలి. అంటే కొంచెం భయం కూడా. ఎందుకు భయం? ఏదో ఒక టాక్స్ వస్తాయి కదా ఇలా, ఏం talks అంటే మన తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అండ్ మళ్ళీ కమిట్మెంట్స్ అడుగుతారు సమ్ అట్లా. కమిట్మెంట్స్ అడిగితే మరి బేబీ మూవీ వైష్ణవి చైతన్య ఎందుకు అంత మంచి సినిమా తీస్తారు? అంటే అప్పుడు చిన్న ఏజ్లో అట్లా అనిపించింది, కొంచెం 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 తెలుసుకునే కొద్దీ ఓకే వెళ్తే బాగుండు అని. ఒకవేళ ఇప్పుడు నువ్వు డాన్సింగ్ వదిలేసి ఇండస్ట్రీ సైడ్ వచ్చేస్తే నీకు డాన్సింగ్ ఫీల్డ్లో ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటాయి. ఈ ఫీల్డ్కి వచ్చేసరికి ఏంటంటే నీకు అమౌంట్ అనేది కనిపించదు కదా. అంటే ఇప్పుడు నువ్వు ఏ రకంగా లీడ్ చేసుకుందాం అనుకుంటున్నావు లైఫ్? ప్రతిదానికి అమౌంట్ మీదే బేస్ అయ్యే ఉండి అలా అవసరం లేదు. కొంచెం పబ్లిసిటీ, నేమ్, కొంచెం పాపులారిటీ అండ్ అందరికీ మంచిగా అనిపించి అలా అయితే ఓకే అని. డాన్సింగ్ ఫీల్డ్లో అంత చీప్గా చూస్తారని తెలిసి కూడా మీరు ఇంకా డాన్సర్గానే ఎందుకున్నారు మరి? అంటే మానేసి పక్కకు వచ్చేసేయచ్చు కదా. ఇంకా నేను ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్లో ఉన్నా, అంటే ఇట్స్ 1 year కాంట్రాక్ట్ ఆర్ 6 months కాంట్రాక్ట్ అలా ఉంటుందన్నమాట. అగ్రిమెంట్స్ ఉంటాయి? అగ్రిమెంట్స్ ఉంటాయి. అయితే అగ్రిమెంట్స్ అయిపోయిన తర్వాత మన ఇష్టం. మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? డాడీ ఆల్రెడీ యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు అండ్ మమ్మీ హౌస్ వైఫ్. మరి డాడీ మూవీ ఫీల్డ్లో పెట్టుకొని నువ్వు మూవీ సైడ్కి రాకుండా? అంటే ఆ టైంలో సమ్ ఇష్యూస్ వల్ల గొడవలు అయ్యి బయటికి రావాల్సి వచ్చింది. సో నాన్నకి నాకు మాటలు చాలా తక్కువ అయిపోయినాయి. సో ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకు ఇలా చేశాను. ఇప్పటికి నాన్నకి ఇష్టం లేదు. ఇప్పటికి డాన్సర్ వెళ్ళడం? సో చాలా తక్కువ నాన్న మాట్లాడటం, ఎప్పుడో ఒకసారి అలా అలా. మా డాడీ పేరు ఎత్తగానే ఏడ్ చేస్తున్నారు. అదే ఎందుకు వెళ్ళారు అసలు ఆ ఫీల్డ్కు? అంటే నాన్న నేను ఏమన్నా మా పర్సనల్ థింగ్స్ మాట్లాడుకుంటాం తప్ప చదువు గురించి చెప్పేవాళ్ళు, లేకపోతే బయటికి ఇంకా ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం నాన్న నేను. అంతకు మించి ఈ పర్సనల్గా వర్క్ గురించి కానీ ఏది టెన్షన్స్ అనేది అలాంటి ఏది ఎప్పుడు నా ముందు మాట్లాడి ఉండరు. సో ఇంకంతే. అండ్ ఆ ఏజ్లో ఐ మీన్ నా 10th or ఇంటర్ ఆ టైంలో కూడా నాకే అవసరం రాలేదు ఆ ఫీల్డ్ లైఫ్ వెళ్ళాలి అని కూడా అలా ఏం లేదు. సమ్ ఇష్యూస్ వల్ల రావాల్సి వచ్చింది. సో నాకు మాట్లాడాలని ఉన్నా నాన్నకి టైం ఉండదేమో, మాట్లాడరేమో అని అట్లా. కాల్ చేస్తే మాట్లాడతారా డాడీ? ఒకసారి కాల్ చేసి డాడీ నేను తప్పు చేశాను అంటే నీకు అనిపించింది కదా, మీ మాట వినలేదు, సో డాడీకి లవ్ యూ కానీ ఏదైనా కాల్ చేసి చెప్తావా? సరే సరే ఫోన్ కట్ చేయంటారేమో. ఒకసారి ట్రై చేయి, ఒకసారి అయితే ట్రై చేయి. అయిపోయి ముందే చెప్తే ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రిపేర్ అయ్యేదాన్ని. స్పీకర్ ముందే పెట్టను. పర్లేదు, స్పీకర్ పెట్టాలి స్టార్టింగ్. మరి నువ్వు ఎవరికి చేసావు, ఎవరికి తెలుస్తుంది? హలో నాన్న, ఎక్కడున్నావు నాన్న? ఏం లేదు నాన్న, తిన్నారా? ఏం లేదు నాన్న, ఊరికనే కాల్ చేశాను. కట్ చేసావా? చెప్పాను కదా. చెప్పు, ఏమవుతుంది? వెళ్ళొద్దన్నారా? వెళ్ళొద్దు అని చెప్పు. నువ్వు ఇంత సడన్ గా కాల్ కట్ చేసి అది కాల్ చేస్తున్నారు. హలో నాన్న, ఇంటర్వ్యూలో ఉన్నాను. సరే నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తా. మీరు ఒక్కొక్క ఈవెంట్కి ఎంత తీసుకుంటారు పేమెంట్? అంటే బ్లాంక్ పాస్. పాస్ కాదు, చెప్పు, మ్యూట్ వేసుకుంటారు కావాలంటే. లేదు పాస్. ప్రపోజల్స్ ఇవన్నీ లవ్ చేయలేదు ఒకరికి. లేదని చెప్పు, లేదంటే ఇప్పుడే ఫోన్ చేస్తా నాన్నకా. మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి కాల్ చేస్తాను. ఓకే డన్. నిజం చెప్తావా కాల్ చేస్తావా? వచ్చినాయి. ప్రోమో కట్ చేస్తాను, లేకపోతే చెప్పింది ఎడిటింగ్ చేస్తానంటే చెప్తా. చేస్తాం. అది కూడా అందులో కూడా ఫ్రెండ్సే ఉంటారు, అంతకు మించి ఏముంటుంది. అంటే డాన్సర్స్ చాలా మంది తొందరగా నమ్మేసి వాడు నన్ను మోసం చేశాడు, ఏడు నన్ను మోసం, ఇలాంటివి కూడా విన్నాను మీ డాన్సర్స్ లో చాలా మంది. నేనైతే బయటకు వెళ్ళేది లేదు. నా ఈవెంట్లో నా ఫ్రెండ్స్తో కొంతమందితోనే అంతవరకు. బయటికి వెళ్ళినా అంత బాండింగ్ ఉండదు అండ్ పర్సనల్ టాపిక్స్ మాట్లాడే అవసరం ఉండదు. మీ క్రష్ ఎవరు? అంటే ప్రభాస్ వీళ్ళందరూ కాకుండా క్రష్ అంటే ఏమి చెప్తారు? ప్రభాసే. ఎందుకు? అంతే, డార్లింగ్ మూవీతో ఫ్లాట్ అయిపోయాను. నువ్వు ప్రభాస్ అంటే నీకు ఇష్టం, మరి నీ ప్రొఫైల్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 3-4 వీడియోస్ పవన్ కళ్యాణ్ వీడియోస్ ఉంటాయి కదా. శాండీ అని చెప్పాను కదా, శాండీకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. అండ్ తన ఇన్స్టా మొత్తం పవన్ కళ్యాణే ఉంటారు. ఆ టైంలో నేను నిద్రపోతున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంట. సో తీసుకొని వచ్చి అక్కడి నుంచో పెట్టి కేక్ కట్ చేపించి గోలు గోలు చేసాం.
సో నేను తన హ్యాపీనెస్ మూమెంట్ని క్యాప్చర్ చేద్దాం అన్నట్టు వీడియోస్ తీపించుకొని ఇన్స్టాలో పెట్టుకున్నాను. బాహుబలి లాంటి కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమాని ఎంత ఫన్నీగా చేసామంటే ఒక రీలు, నువ్వు ఇంకొక మీ ఫ్రెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫన్నీగా ఉంటుంది కదా అని రీల్. ఏదో ఒకసారి అది చెప్తావా డైలాగ్? ఏమైంది దేవసేన, నెక్స్ట్ డైలాగ్ ఏంటి? ఎవరో వచ్చిండు బాత్రూంలో సంతూర్ సబ్ తీసుకుపోయిండు. ఇప్పుడు నీ ఫ్రెండ్కి, నీ స్కూల్ ఫ్రెండ్కి చేస్తావా, కాలేజీ ఫ్రెండ్కి చేస్తావా, లేకపోతే నీ బెస్ట్ ఫ్రెండ్కి చేస్తావా, నీ ఇష్టం. కాల్ చేసి ఒక మూవీలో క్యారెక్టర్ ఉందంటే వచ్చాను, మొత్తం ఓకే అన్నారు, అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత వాళ్ళు డోర్స్ అన్ని లాక్ చేసేసారు, నేను వాష్రూమ్లోకి వచ్చి కాల్ చేస్తున్నాను, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడు. మా అక్కకి కాల్ చేస్తా. హలో అక్క, నేను హైదరాబాద్ వచ్చాను అక్క. అయితే ఆడిషన్స్కి ఓకే సెలెక్ట్ అయ్యాను, అగ్రిమెంట్ మీద అంతా సైన్ చేశాను, అయిపోయింది. నేను వాష్రూమ్లోకి వచ్చాను, డోర్స్ అన్నీ లాక్ చేశారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కమిట్మెంట్ అడుగుతున్నారు. సిగ్గు లేదా మరి? అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తీసుకొని వెళ్ళాలి, అలాంటి ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు. అంటే కొంచెం తొందరగా వచ్చేసాను, అంటే టెన్షన్లో. దేనికి ఆడిషన్స్? మూవీ ఆడిషన్స్ అంటే వచ్చేసాను అక్క. చెప్పు తీసుకున్నాం కొట్టే వాళ్ళు లేక తయారవుతున్నారు. ఏం చాలా అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చెప్పక్క. ఏముంది, తలుపు నువ్వు లోపల నుంచి నువ్వు లాక్ చేసుకొని నువ్వు తీమాక, ఎవరు తలుపు కొట్టినా. టెన్షన్ వస్తుంది, భయం అవుతుంది. నేను ఇంతే అంటాను లైన్లో కావాలంటే. డోర్ కొడుతున్నారు. నిన్నెవడు అయిపోమంది వేస్ట్ బాగుందని చెప్పని కూడా చెప్పవు కనీసం. డోర్ గట్టి కొడుతున్నారు అక్క. ఎవరు ఏంటని అడుగు. ఎవరు మాట్లాడట్లేదు, డోర్ వరకే కొడుతున్నారు. వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. భయం అవుతుంది అక్క, అరుస్తున్నారు. వీడియో కాల్ చే అక్క. హలో, డోర్ తీస్తారా లేదా, పగలగొట్టాలా? అక్క ఇక్కడ నెట్ రావట్లేదు, సిగ్నల్స్ లేవు. హైదరాబాద్లోనే అక్క, ఇదేదో ఏరియా మర్చిపోయాను టెన్షన్లో. అని అమ్మ కొత్తగా కొచ్చదానా వెళ్ళిందని తెలీదా ఏ ఏరియాలో? ఇంకా ఒక నిమిషం. హలో, ఎవరండి మీరు? ఎవరికి కాల్ చేసావమ్మా నువ్వు? నువ్వెందుకు వచ్చినావు? నన్ను తిట్టేస్తుంది. అక్క ఒక్క నిమిషం ఇంటర్వ్యూలో ఉన్నాను, ఆయనతో మాట్లాడు. నేమేంటిది? ఐషు గారు, తిట్టకండి అండి. ఫస్ట్ యాక్చువల్గా ఇంటర్వ్యూలో ఉంది, ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయమంటే మా అక్కకి చేస్తానని చేసిందండి బాబా. ఇప్పటిదాకా అసలు నాకేం చెప్పిందంటే ఏమి లేదు అనేది చెప్పేసింది. ఓకే ఓకే, నేను అడిగాను ఇలా డాన్సర్స్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు, అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళేమో అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉంటారు, కింద నుంచి మాట్లాడతారు, అన్ని ఫేస్ చేసుకుంటూ ఇంకా ఇంట్లో తప్పదు. మనం ఇంట్లో సిచ్యువేషన్స్ కి ఒక స్టేజ్ ఎక్కుతాము, కానీ అలా అని చెప్పేసి అన్ని ఇచ్చేసుకొని కాదు, అది వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంకా స్టేజ్ ఎక్కామా అందరూ ఒకటే, అందరూ అదే బిహేవియర్ అని చెప్పేసి చూస్తా అంటారు అంతే. అదే తినని అడిగితే నేను ఇప్పుడు దాకా ఏం ఫేస్ చేయలేదు ఇలాంటివి డైలాగ్స్. అంటే అందరూ అలా ఉండారండి, 10 మంది ఉంటే 10 మంది మంచోళ్ళు ఉండాలని లేదు, అలా అని చెప్పి 10 మంది చెడ్డోళ్ళు ఉండాలని కూడా లేదు. నీ సైడ్ నుంచి డాన్సర్స్కి ఏమైనా చెప్దామనుకుంటే ఈ వీడియో ద్వారా చెప్పొచ్చు. నాకంటే చెప్పాలని అయితే ఏది లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఫ్యూచర్ వాళ్ళది, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వస్తారు. బట్ ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయాలి, అలా అయితే ఫేస్ చేయగలను అనుకుంటే రండి. అండ్ అది మీ ఇష్టం, మీ ఫ్యామిలీ గురించి మీరు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం. చూస్తూనే ఉండండి K1 Studios.